తెలంగాణ ప్రజలందరికీ నమస్కారములండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త మనకు ఏవైతే కొత్త పింఛను ఏవైతే ఉన్నాయో కొత్త పింఛన్లు వచ్చేసి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మన వృద్ధులు ఉన్నారో లేకపోతే ఉదాంతులు ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి అయితే మనకైతే ఎవరైతే ఇప్పుడు పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఈ వీడియోలను అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మీకైతే లభిస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పెన్షన్దారులకు వచ్చేసి అయితే కొత్త పింఛన్లకు వచ్చేసి అయితే అర్హులు జాబితాను అయితే సిద్ధం చేయండి. మంత్రి సీతక్కనైతే మనకైతే టీజీ ఈరోజు అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ న్యూస్ అయితే ఇదైతే వచ్చేసి రాష్ట్రంలో కొత్త పింఛన్లు జారీకి అర్హులను గుర్తించి అయితే సిద్ధం అయితే చేయాలని అయితే అధికారులను అయితే మంత్రి సీతక్కనైతే ఆదేశించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్న ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తులు ఆధారంగా రిజిస్టర్ చేయాలని అయితే ఉన్నత స్థాయి సమీక్షలను అయితే సూచించడం జరిగింది. చేయూత పథకం కింద పింఛన్లు మొత్తాన్ని పెంచుతామని అయితే తెలిపారు. ఏవైతే 4,500 రూపాయలు ఇస్తామని అన్నారో కొత్త దారులకు వచ్చేసి మనకైతే ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఈ లిస్టు ఏదైతే ఉందో మనకైతే ఈరోజు సాయంత్రం అయితే మనకైతే అఫీషియల్గానైతే మనకైతే ఏదైతే వెబ్సైట్ లింక్స్ ఉన్నాయో అలానైతే విడుదల చేయనున్నారు. లేకపోతే మీ గ్రామ సభలలో ఏవైతే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చేసి మీరు అర్హులా లేదా అనర్హులా లేకపోతే మీరు అర్హులా లేదా తెలుసుకోవడానికైతే మీ ఏదైతే ఉందో మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను అయితే సంప్రదించగలరు. ఖచ్చితంగా వచ్చేసి ఈ వీడియోని అయితే అందరికైతే ఉపయోగపడుతుంది అయితే భావిస్తున్నాను. అలాగే వచ్చేసి రైతులకు వచ్చేసి రైతు బంధు అలాగే వచ్చేసి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో తెలంగాణలో స్కీమ్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందు ఇప్పుడు 2 సవాళ్ళు అయితే ఉన్నాయి. రైతు రుణమాఫీ అలాగే వచ్చేసి రైతు భరోసా. రైతు రుణమాఫీ రైతు ఏదైతే ఉందో ఆగస్టు 15 రూపాయలు అయితే రైతు రుణమాఫీ అయితే అమలు చేసే ఆలోచన అయితే ఉన్న ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుకి అయితే సంబంధించి మార్గదర్శకాలు అయితే రూపొందించే పనులను అయితే బాగానైతే బిజీగానైతే ఆర్లాడి రైతు బంధువు నిధులు వచ్చేసి ఈ నెల 12-15వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.